సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు ఆమె భర్త ప్రసాద్ను ప్రశ్నిస్తున్నారు. 2 రోజులుగా తాను ఇంట్లో లేనని ప్రసాద్ చెప్తున్నారు. కల్పన ఫోన్ ఎత్తకపోవడంతో ప్రసాద్ సీసీ కెమెరాలను పరిశీలించాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే అపార్ట్మెంట్ సూపర్వైజర్కు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. मैडम एम्बुलेंस कौन है आप इधर डोरा ఇంకా అయితే వస్తున్నాం కిచెన్ వస్తుంది. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు ఆమె భర్త ప్రసాద్ను ప్రశ్నిస్తున్నారు. 2 రోజులుగా తాను ఇంట్లో లేనని ప్రసాద్ చెప్తున్నారు. కల్పన ఫోన్ ఎత్తకపోవడంతో ప్రసాద్ సీసీ కెమెరాలను పరిశీలించాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే అపార్ట్మెంట్ సూపర్వైజర్కు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్. సంతోష్, సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ స్థానికంగా కలకలం రేపింది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో భర్త ప్రసాద్ కల్పనకు ఫోన్ చేశాడు. సో కల్పన ఇంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించాడు. ఆమె లోపలనే ఉండిపోయింది, ఇంతకు కూడా బయటికి రాలేదు. సో అనుమానం వ్యక్తం చేసిన భర్త వెంటనే విల్లాస్ కు సంబంధించిన సెక్రటరీకి కాల్ చేశాడు. ఆ తర్వాత సూపర్వైజర్ కూడా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన స్థానికులు ఎవరైతే ఉన్నారో, పక్కన విల్లాస్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వచ్చి డోర్ కొట్టినప్పుడు కల్పన డోర్ తీయలేదు. సో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కల్పన డోర్స్ అయితే బ్రేక్ చేస్తారు. ప్రస్తుతం మనం అయితే నిజాంపేటలోని విలాస్ కల్పన నివాసం ఉంటున్న విలాస్ వద్ద ఉన్నాము. ఇదే విలాస్ లో గడిచిన 5 సంవత్సరాలుగా కూడా వీరు నివాసం ఉంటున్నారు. భర్త కల్పనకి కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. సీసీ కెమెరాలో పరిశీలించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు డోర్ బ్రేక్ చేసి లోనికి వెళ్లారు. అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉంది, అన్కాన్షియస్ లో ఉంది. సో వెంటనే హుటాహుటిన ఆమెను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆమె వెంటిలేటర్ పైన కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నారు. 5 సంవత్సరాలుగా వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ లో వీరు నివాసం ఉంటున్నారు. 2 రోజులుగా కూడా భర్త ఇంట్లో లేరు. కల్పన భర్త వీరంతా కూడా కలుపుకోలుగా ఉండేవారు. వీరంతా కూడా పక్కన విలాస్తో కూడా మాట్లాడేవారు, బాగానే ఉండేవారు అని చెప్పి స్థానికులు చెప్తారు. సో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి, ఏం జరిగింది, ఎందుకు 2 రోజులుగా సింగర్ కల్పన బయటికి రాలేకపోయింది, ఎందుకు గుర్తు తెలియని టాబ్లెట్స్ సేవించిందనే మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పోలీసులు భర్తను తీసుకొచ్చారు, విల్లాస్లోకి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత కల్పన బెడ్రూమ్ లో ఎవరైతే టాబ్లెట్స్ ఉన్నాయో, అన్నౌన్ సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా సీజ్ చేశారు. 40 టాబ్లెట్స్ వరకు గుర్తులేని సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతాయో వాటిని కల్పన సేవించడం ద్వారానే అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా పోలీసులు నిర్ధారణ వచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులు భర్తను కూడా విచారించారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి, ఏం గొడవలు జరుగుతా ఉన్నాయని మాత్రం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. వర్టిక్స్ ప్రివిలేజ్ విల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా వీరు కల్పన కావచ్చు, అలాగే వారంతా కూడా అటెండ్ అయ్యేవారని చెప్పి ఆ పక్కన విల్లాస్ వారు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదే విల్లాలో గడిచిన 5 సంవత్సరాలుగా వీరు ఉంటా ఉన్నారు. అయితే నిజాంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ చేరుకున్న తర్వాత వెంటిలేటర్ పైన ఎమర్జెన్సీ బ్లాక్ లో వెంటిలేటర్ పైన ప్రస్తుతం అయితే కల్పన ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. సో వీరిద్దరి మధ్యలో ఏం జరిగింది, అలాగే ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2 రోజుల ముందు కూడా కల్పన భర్త కేరళకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయని మాత్రం తెలియాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో పోలీసులు కూడా భర్త నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం అయితే కల్పన ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్ళడం కావచ్చు, అలాగే సూసైడ్ అటెంప్ట్ చేయడం కావచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ మన సింగర్ సునీత కావచ్చు, అలాగే మరికొంతమంది సింగర్స్ కూడా అక్కడ వెళ్ళడం, అలాగే ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో వాస్తవానికి సింగర్ కల్పన 2 రోజులుగా రూమ్ లోనే ఉండిపోవడానికి గల కారణాలు ఏమున్నాయి, అలాగే ఆమె భర్త మధ్యలో ఉన్న విభేదాలు ఏంటి, ఎలాంటి గొడవలు జరిగాయి, ఆమె ఎందుకు టాబ్లెట్స్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది, ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో మరికొంత సమాచారం కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థాంక్యూ కిరణ్.